ఏ నోటితో అయితే నీవు దేవుని ఆరాధిస్తున్నావో, ఏ నోటితో అయితే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావో, ఏ నోటితో అయితే మనము ఆయనకు మహిమ అని పలుకుతున్నామో, మరలా అదే నోటితో దేవుని పోలికలో చేయబడిన మనుషులను శపిస్తాము. క్రైస్తవుల నోట ఆశీర్వచనములే రావాలి కానీ శాపవచనములు రాకూడదంట. అది ఏమాత్రము మనకు క్షేమం కాదు. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం కదా, గోయి తీయవాడు దానిలో పడును. నీవు ఏ శాపవచనం అయితే నువ్వు ఇతరులకు పలుకుతావో అదే శాపం నిన్ను వెంటాడుతుంది. ఏ శాపవచనం అయితే నువ్వు నీ బిడ్డల కొరకు, నీ పొరుగు వారి కొరకు నీవు అంటావో అదే శాపవచనం నీ జీవితంలో నెరవేరుతుంది, మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను పరీక్షించుకొని సరి చూసుకొని మాట్లాడాలి. సామెతల గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే, జీవ మరణములు నాలుక వశము. నువ్వు బ్రతకాలన్నా నీ నాలుక వశమే, నువ్వు చావాలన్నా మన నాలుక వశమే. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ నువ్వు శాపవచనములు పలికి నీవు ఆశీర్వాదాన్ని ఎలా చూడగలుగుతాం? మనము శాపవచనములు పలికి మన నోటితో, మన నాలుకతో మనం శాపవచనములు పలికి మరలా మనం ఆశీర్వాదాన్ని చూడటం సాధ్యమా? నాలుక విషయంలో మనం జాగ్రత్త పడాలి, మన మాటల విషయంలో మనం జాగ్రత్త పడాలి. చిన్న మాటే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే పడిన చిన్న ఏగ తైలాన్ని మొత్తాన్ని చెడు వాసనగా మార్చేస్తుంది. చిన్న మాట నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మన జీవితం పతనం అవడానికి కారణం మన మాటే అవుతుంది. చిన్న పాపమే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మాటే కదా అని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీ నోటి నుండి ఆశీర్వచనములే కానీ శాపవచనములు రాకూడదు. నీ నోరు కుటుంబాలను కట్టేదిగా ఉండాలి కానీ, నీ నాలుక కుటుంబాలను కట్టేదిగా ఉండాలి కానీ కుటుంబాలను కూల్చేదిగా ఉండకూడదు. మన నాలుక అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించేదిగా ఉండాలి కానీ మన మాటల వల్ల ఇతరులు బాధపడి దేవుని సన్నిధిని మానుకునేదిగా ఉండకూడదు. ఈరోజు దేవుని హెచ్చరికకు లోబడుతున్న మనం కూడా చేయవలసిన ప్రార్థన ఇదే. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇది ఎందుకో తెలుసా? మనుషుడు ఎలాంటి దాన్నైనా సాధు చేయగలడు కానీ తన నాలుకను సాధు చేయలేడు. ఇది ఎప్పుడైతే మన ప్రార్థనగా ఉంటుందో, మనలో మన నాలుక ద్వారా మనం పాపం చెయ్యం, మన నాలుక ద్వారా మన నాలుక చెడ్డ మాటలు పలకదు, మన నాలుక శాపవచనములు పలకదు. సాధు చేయడం మన వల్ల కాదు కాబట్టి సమస్తము చేయగలిగిన యెహోవా మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఎప్పుడైతే మన ఇబ్బందిని ఆయనకి చెప్తామో ఆయన తీరుస్తాడు.